దేవుని నామానికి మహిమ కలుగుగాక. మా అమ్మ లేకుండా మొదటి పాస్టర్స్ డే ఈ రోజుతో 4 రోజులు అయిందండి. అమ్మ దేవునికి సంధికి చేర్చబడి ఈ రోజుకి 4 రోజులు అయింది. ఒక పాస్టర్కి 5 లక్షణాలు ఉండాలండి. పక్షి ఎప్పుడు కూడా మంచి దర్శనం కలిగి ఉంటుంది. పక్షి వలె దర్శనం కలిగిన కాపరిగా ఉండాలండి. పక్షి దర్శనం లేకుండా ఎప్పుడు ఉండదండి. ఆ పక్షులకు ఉండే దర్శనం ఎలాగైతే ఉంటుందో వాటికి గురి ఉంటుంది, ఒక ఎయిమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. ఆ రీతిగా కాపరికి విజన్ ఉంటే, గోల్ ఉంటే, గురి ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతాడండి. రెండోది ఏంటంటే నెమలి. ఏంటమ్మా నెమలి ఎలాగుంటుందమ్మా? నెమలి ఎలాగుంటుంది? అందంగా ఉంటుంది. కాపరి కూడా అందంగా కనబడాలండి. బాహ్య సౌందర్యం కాదు మాట్లాడేది, ఆధ్యాత్మిక సౌందర్యం. ఆధ్యాత్మికంగా కాపరి అన్నవాడు అందంగా కనబడితే ఆయన దేవుడు ఏర్పాటు చేయన కాపరి. మూడో లక్ష్యం ఏంటంటే కాపరి ఎప్పుడు కూడా కుక్కలాగా ఉండాలంటండి. కుక్కకి ఉన్న మంచి లక్ష్యం ఏంటి? విశ్వాసం. అది ఎప్పుడు కుక్కకున్న మంచి యొక్క గుణ లక్షణం ఏంటంటే విశ్వాసం చూపిస్తుంది. ఒక కాపరి విశ్వాస వీరుడిగా ఉండాలండి. ఇందాక అంకుల్ చెప్పిన రీతిగా కాపరి గొర్రె వలె ఉండాలటండి. గొర్రె స్వభావము ఏ స్వభావం అండి? మృదువైందా, సాధుత్వం కలిగిందా, లేకపోతే అహంభావంతో కూడిందా? సాధుత్వం కలిగింది, సాత్వికము. ఒక కాపరి ఉండవలసిన మరొక లక్ష్యం ఏంటంటే ఒంటెని చూడగానే మన ఏంటి, ఏం జ్ఞాపకం వస్తుంది? కష్టం. ఒంటె వలె కష్టపడాలంటండి. ఈ 5 లక్షణాలు కాపరికి ఉండాలండి. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిసారిగా దేవుని చేత పిలువబడిన దైవజనుడు ఎవరు? హలో ఎవరి బిడ్డలు? మొట్టమొదటిసారిగా దేవుడే ఇతడు దైవజనుడు అని పిలిచింది ఎవరిని? ఎవరమ్మా? మీకు తెలుసు కానీ ఎవరు? కూషు స్త్రీని, కూషు అనగా నిగ్రో, నల్ల జాతి స్త్రీని మోషే గారు పెళ్లి చేసుకుంటారండి. కూషు స్త్రీని, నల్ల జాతి స్త్రీని మోషే గారు పెళ్లి చేసుకున్నప్పుడు మోషే గారికి విరుద్ధంగా ఇద్దరు లేస్తారు. కనీసం వారి పేర్లు చెప్పానమ్మా. దేవుని స్తోత్రం. మిరియాము, అహరోను మోషే గారికి విరుద్ధంగా లేస్తారండి. ఆ మోషే గారికి విరుద్ధంగా లేచి, ఎంతకన్నా మంచి స్త్రీ లేరా, నీకు కూసు స్త్రీయే దొరికిందా, మన కులంలో, మన జాతిలో, మన మతంలో లేరా, ఆ నీగ్రో స్త్రీని పెళ్లి చేసుకుని ఏమి సాధిస్తావు అని మోషే గారికి విరుద్ధంగా తిట్టుకొని మాట్లాడినప్పుడు దేవుడే స్వయాన దిగి వచ్చి వాక్యముతో అహరోను, మిరియామును ఖండించాడండి. ఇతడు నేను ఏర్పరచుకున్న దైవజనుడు, ఇతనికి విరుద్ధంగా మాట్లాడడానికి మీకు రైట్స్ ఎవరిచ్చారు? మీకు హక్కు ఎవరిచ్చారని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చిన మొట్టమొదటి దైవజనుడు ఎవరమ్మా? మోషే గారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మోషే గారికి 3 మంచి అలవాట్ల ద్వారాగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఆ 3 మంచి అలవాట్ల కోసం నేను తపన పడాలి, నా తోటి సేవకులందరూ తపన పడాలి. అంకుల్ గారు చెప్పిన మాటలన్నీ కూడా నిజంగా నేను ఈరోజు ప్రభువా
ఏం మాట్లాడాలని నువ్వు నడిపిస్తున్నావు, దేని ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు ఇవ్వాల్సిన మెసేజ్ దేవుడు నాకు ఇచ్చేసాడండి. సో నా బాధ్యత ఏంటో దేవుడు నాకు చూపించేశాడు. మోషే గారికి ఉన్న 3 మంచి యొక్క సుగుణాలు ఏంటంటే, మొట్టమొదటి మంచి లక్షణము దేవుని ముఖాముఖిగా ఎరిగిన వాడండి. ఏంటమ్మా? దేవుని ముఖాముఖిగా ఎరిగిన వాడు మోషే గారికి ఉన్న మొదటి లక్షణం. ముఖాముఖిగా ఎరగడం అంటే ప్రతిరోజు మాట్లాడే తత్వం కలిగిన వాడు, దేవునికి అనుమతి లేకుండా ఏ పని చేయని వాడు. అది మొదటి లక్షణం అండి. ఇక రెండో లక్షణం ఏంటంటే, సంఖ్యాకాండల రాస్తాడు 12వ అధ్యాయంలో, భూ ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని మహిమ కలుగును గాక. మోషే ఎంత కోపిస్తుడో మీకు తెలుసా అండి? ఎంత కోపిస్తుడు అంటే అంత కోపిస్తుడు మోషే. ఇజ్రాయెల్ ప్రజలకి విరుద్ధంగా ఐగుప్తుడు యుద్ధానికి ఫైట్ చేస్తుంటే కోపం ఆపుకోలేక కత్తిపెట్టి పొడుస్తాడండి మోషే. కానీ దేవుడు ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? భూ ప్రజలందరిలో మోషే అంత మిక్కిలి సాత్వికుడు ఎవరూ లేరట. అంటే మోషే గారు ఎలా మారిపోయాడండి? అంత కోపిస్తూ కలిగిన వ్యక్తి, మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా మారిపోయాడండి. ఇది రెండో లక్షణం. మూడో లక్షణం ఏంటంటే, అదే అధ్యాయంలో దేవుడు అంటాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడట. దేవుని నామం కలుగును గాక. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతను మోషేకి విరుద్ధంగా మీరు మాట్లాడతారా? నా ఇల్లు అంటే నా మందిరము, నా యొక్క స్థలము, నా సన్నిధి ఉండే ప్రాంతము, నా ఇల్లంతటిలో నమ్మకస్తులైన మోషే గురించి మాట్లాడని మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు? ఈ 3 విషయాలు ప్రతి సేవకుడికి అవసరం అండి. ఈ సేవకుల దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా మంచి వర్తమానాన్ని ఇచ్చిన పీఠంకర్ గారికి ప్రభువుకి వందనాలు తెలియజేయుచున్నా. అదే రీతిగా ఈరోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిన సంఘం అంతటికి ప్రభువుకి వందనాలు తెలియజేయుచున్నా. ఒక్కటి మాత్రం, ఇందాక అంకుల్ గారు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము తీశారండి. ఇందులో డేంజరస్ కాల్ ఉందండి పాస్టర్స్కి. ఆ అధ్యాయంలో ఆ వచ్చిన చదివిస్తారేమో అనుకున్నాను అంకుల్, కానీ చదివించలేదు. కాపరులందరూ కూడా భయపడే వచ్చిన ఒకటి ఉందండి. గ్రహించి తీయండమ్మా. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. ఎంత డేంజరస్ కాల్ అంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవంతోడు నేను కాపరులందరికీ విరోధనైపోతాను, పాస్టర్స్ అందరికీ విరోధనైపోతాను దేవుడు అంటున్నాడండి. నా గొర్రెల గురించి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెల మేపుట మానిపించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకున్న జాలక ఇందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇది డేంజరస్ కాల్ అండి, డేంజరస్ కాలింగ్ పాస్టర్స్కి. ఒకటి, ఈ యొక్క వచ్చిన ప్రకారంగా పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ, పాస్టర్స్ అకౌంటబిలిటీ, పాస్టర్స్ ప్రివిలేజ్, ఈ 3 విషయాలు ఈ వచనంలో మాట్లాడుతున్నాడండి. ఒక పాస్టర్ నిజంగా నిజాయితీ కలిగిన ప్రాపుడు ఏదైనా సరే ఈ అధ్యాయం చదివితే పాస్టర్ ఉండడానికి చాలా భయపడతాడండి.
ఈ రోజుల్లో పాస్టర్ అంటే చాలా ఈజీ అయిపోయింది. కానీ అంకుల్ చెప్పిన రీతిగా ఒక కాపరి సంఘాన్ని సరైన మార్గంలో నడిపించలేని వాడు కాపరి కానే కాదండి. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న ప్రభా, ఇంకా నేను నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయ్యా, నాకు నేర్పించు నాయన. ఇంకా నేను చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి, నాకు నేర్పించు. ఈరోజు ఏ రోజైతే సంఘం అంతా పరిగెత్తుకొని దేవుని దగ్గరికి వస్తుందో అప్పుడు పాస్టర్ పాస్ అయినట్టండి. ఆదివారం వచ్చిందంటే సంఘం అంతా దేవుని ఆలయం కోసమే తప్పించాలి, దేవుని ఆలయం కోసమే ఆశపడాలి. ఆ సంఘంగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు పాస్టర్ పాస్ అయ్యాడండి. నేనైతే పాస్ అయిన లిస్టులో లేను. ఎందుకంటే మీరు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి మన యొక్క వ్యాపారాల కోసం మనం ఆలోచిస్తున్నాం, మన బిడ్డల కోసం ఆలోచిస్తున్నాం. అదే ఏదైనా సరే ప్రభుత్వం యొక్క పని ఉంటే దేవుని యొక్క సన్నిధి అని మానతా, అది మాత్రం మానవండి. సో ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎవరికి వారుగా అందరూ అకౌంటబుల్. పాస్టర్ గారుగా నేను మీ గురించి లెక్కప్ చెప్పాలి, మీరు మీ గురించి మీ కుటుంబం గురించి లెక్కప్ చేసిన బాధ్యత మీకు ఉందండి. ఈరోజు ఈ యొక్క పాస్టర్ నా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క దేవుడు నాకు అప్పగించిన పనిని తుదమట్లుగా కొనసాగించడానికి దేవుడి యొక్క బలం అవసరం అండి. దేవుని యొక్క సన్నిధి అవసరం. అటువంటి సన్నిధి, అటువంటి బలము దేవుడు సమకూర్చి నడిపించలాగున మీరందరూ ప్రార్థించాలని ప్రభువుని మనం